తెలంగాణ రైతన్నలకు నీళ్ల కోస తప్పినట్టేనులో భూమిలో పుష్కలంగా ఉన్నాయి మరి నీళ్లు ఈ ఏడు పొట్టు పొట్టు ఆనలు వడుడుతోని భూగర్భ జలాలు పెరిగి బావులకు బగ్గొచ్చినాయి. ఆనకాల ముంగట 10 మీటర్ల అడుగులున్న నీళ్లు ఆగస్టులో పడ్డ వానలకే 5 మీటర్ల మీదకి వచ్చినాయంటే చూడుండ్రిగా. అటెంక పడ్డ ఆనలకు ఇంకింత దగ్గరకు వచ్చినాయి. ఏ పొలం కాడ మోటార్లు చూసినా బొయ్య బొయ్య వస్తూనే ఉన్నాయి. ఏ బాయి కాడ చూసినా ముంచుకునే తట్టే మీదకి వచ్చినాయి. చెరువులు కుంటలు ప్రాజెక్టులన్నీ నిండుకుండలు అవుడుతోటి రైతులంతా ఫుల్ ఖుషీలు ఉన్నారు. వర్షాలు బాగా పడ్డాయి, సమృద్ధి వానలు పడ్డాయి. వ్యవసాయం కూడా మనం టెన్షన్ లేకుండా ఉన్నాం. అటు నీళ్ళు కూడా వస్తున్నాయి, బావిలు ఆమ్దాలు ఉన్నాయి, భూగర్భ జలం పెరిగి ఇవాళ మోటార్ పెట్టే పరిస్థితి లేదు మాకు. మరి నీరు వలన మాకు రైతులకు మరి ఇప్పుడు వల్ల ఏసంగి పంట కూడా పండుతుందని మేము అందరం సంతోషపడుతూ యాసంగికే కాదు ఇంకో 2 పంటల దాకా ఏ డోక లేదు అనుకొస్తున్నారు రైతులు. ఒక పసలు ఇంకా 2 పసల దాకా టెన్షన్ లేదు చెప్పాలంటే ఈ వానలతోటి. రైతులందరూ బావిలు ఉబ్బినాయి. రాష్ట్రంలో 18 జిల్లాలలో మీదనే ఉంటే 13 జిల్లాలలో జర్రంత లోపటికి 2 జిల్లాలలో చాలా లోతులు ఉన్నాయట నీళ్లు. ఆదిలాబాద్ జిల్లాలో పుష్కలంగా ఉంటే సిద్దిపేట జిల్లాలో అడుగునున్నాయి. ఇక అంతటా చూసే నిరుడు కంటే ఈ తాప కానలు మంచిగానే దంచే వరకు భూగర్భ జలాలు పెరిగి తాగు సాగు నీళ్ళకి తిప్పలు లేనట్టే.